హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి స్పోర్ట్స్ నెట్వర్క్. ముందుగా ఐర్లాండ్ టీమ్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం ఇండియా మీద సిరీస్ గెలిచారు. సో కంగ్రాచులేషన్స్ టు దెమ్. ముందుగా మన వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అండ్ నిన్న చెప్పినట్లే మన టీంలో 2 చేంజెస్ చేశారు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో షియాన్స్ తెచ్చుకున్నారు అండ్ ప్రసిద్ధ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ తెచ్చుకున్నారు. సో వెరీ గుడ్ చేంజెస్. నిన్ననే మనం ఎక్స్పెక్ట్ చేసాం ఆల్రెడీ. బౌలింగ్ చూసుకుంటే చాలా బాగా బౌలింగ్ వేశారు. ప్రతి ఒక్కరూ మంచి లెంత్ హిట్ చేసి చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ మెయిన్లీ హర్షదీప్ సింగ్ కానివ్వండి, హర్షిత్ రాణా కానివ్వండి, అందరూ బౌలర్స్ ప్రతి ఒక్కరూ, ప్రిన్స్ యాదవ్ కానీ అందరూ డెబ్యూ మ్యాచ్లోనే బాగా ఇంప్రెస్ చేశారు. ప్రిన్స్ యాదవ్ కూడా. అండ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా బౌలింగ్ వేశారు. బట్ శ్రేయాంక్ శెట్టి మాత్రం ఫస్ట్ ఓవర్ చాలా బాగా వేశాడు. అతని సెకండ్ ఓవర్లో కొంచెం రన్స్ లీక్ అయ్యాయి. సో అది మినహాయిస్తే మిగతా అందరూ చాలా బాగా బౌలింగ్ వేశారు. అండ్ మెయిన్లీ చూసుకుంటే చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశారు ఐర్లాండ్ టీమ్ని. కేవలం 154 రన్స్కే రిస్ట్రిక్ట్ చేసి చాలా మంచి బౌలింగ్ వేశారు. ఒక దశలో చూసుకుంటే ఈ మ్యాచ్ ఇంకా ఈజీగా గెలిచేస్తారేమో అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్ అవ్వగానే. అండ్ మన వాళ్ళ బ్యాటింగ్కి వచ్చారు. అండ్ సేమ్ ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే సంజు శాంసన్ అవుట్ అయ్యారో, సేమ్ సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ బౌలర్కి ఫస్ట్ బాల్లోనే అవుట్ అయ్యారు. సో సేమ్ డిసప్పాయింట్మెంట్. ఫస్ట్ మ్యాచ్ అలానే డిసప్పాయింట్ చేశారు, సెకండ్ మ్యాచ్లో కూడా సేమ్ డిసప్పాయింట్ చేశారు. సేమ్ మళ్ళీ బ్యాటింగ్ కొలాప్స్ అయిపోయింది. ఎక్సెప్ట్ తిలక్ వర్మ కొంచెం బాగా ఆడాడు. తిలక్ వర్మ అండ్ లాస్ట్లో హర్షిత్ రాణా, వీళ్ళిద్దరూ మినహాయిస్తే అందరూ మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు. ఎస్పెషల్లీ శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు డెక్అవుట్ అయ్యారు. ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్స్ పడడంతో మన ఇండియాకి పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇషాన్ కిషన్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చిన అయ్యర్ పెద్దగా రాణించలేదు. అండ్ కిషన్ అయితే 12 రన్స్ కొట్టాడు 11 బాల్స్కి. అండ్ అయ్యర్ 7 బాల్స్కి 10 రన్స్ కొట్టాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఎస్పెషల్లీ టచ్లోనే కనపడలేదు ఫస్ట్ బాల్ నుంచి కూడా. అండ్ తిలక్ వర్మ ఒకరు చూసుకుంటే కొంచెం స్లో అండ్ స్టడీగా ఆడాడు. బట్ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. తిలక్ వర్మ 46 బాల్స్లో 55 రన్స్ కొట్టాడు. సో అతన్ని హైయెస్ట్ టాప్ స్కోరర్ మన తరపున టీమిండియాకి. అండ్ హర్షిత్ రాణా లాస్ట్లో ఇక మనం మ్యాచ్ ఓడిపోయినాం అనుకున్న టైంలో వచ్చి మంచి హిట్టింగ్ చేసి ఆల్మోస్ట్ మళ్ళీ హోప్ క్రియేట్ చేశాడు. ఎక్కడ గెలిపిస్తాడేమో అన్న హోప్ క్రియేట్ చేశాడు. బట్ లాస్ట్లో ఒక్క రన్తో ఓడిపోయాం మనము. బట్ హర్షిత్ రాణా బ్యాటింగ్ కూడా చేయకపోవచ్చు అంటే అంత క్లోజ్గా కూడా వెళ్ళేది కాదు మ్యాచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హర్షిత్ రాణా అండ్ తిలక్ వర్మ ఇద్దరు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. బట్ తిలక్ వర్మ చూసుకుంటే కొంచెం స్లోగా ఆడాడు అనిపిస్తుంది. బట్ ఒకవైపు వికెట్స్ పడుతున్నా అతను స్టడీగా నిలబడి ఆడాడు. సో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. అండ్ హర్షిత్ రాణా అండ్ తిలక్ వర్మ మిగతా వాళ్ళని చూసుకుంటే ఎవ్వరు కానీ సరిగ్గా బ్యాటింగే చేయలేదు. అండ్ చాలా డిసప్పాయింటింగ్ ఈ సిరీస్. యాజ్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా డిసప్పాయింట్మెంటే. బట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, సెకండ్ మ్యాచ్ ఓడిపోయారు. ఐర్లాండ్ లాంటి చిన్న టీంతోనే సిరీస్ ఓడిపోయారంటే ఇక అర్థం చేసుకోండి మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేసి. ఇలానే ఆడితే చాలా కష్టం. ఇక వైభవ్ సూర్యవంశీని శాంసన్ ప్లేస్లో కానీ, ఇషాన్ కిషన్ ప్లేస్లో కానీ టీంలోకి తెస్తారా అనేది చూడాలి. బట్ టోటలీ డిసప్పాయింటింగ్ సిరీస్. మన ఇండియన్ ఉమెన్స్ టీం కూడా ఓడిపోయారు. T20 వరల్డ్ కప్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇంపార్టెంట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మరి స్కోర్ చేసిన రన్స్ 170 స్కోర్ చేశారు. ఒక స్టేజ్లో చూసుకుంటే 150 కూడా రావేమో అనిపించింది, అంత దారుణంగా ఆడాడు. బట్ హర్మన్ప్రీత్ కౌర్ మన క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. సో హర్మన్ప్రీత్ కౌర్ ఆడబట్టి అంత దూరం అయినా వచ్చింది. 170 వరకు చేరుకోగలిగాం స్కోర్. బట్ మన టీం బ్యాటింగ్ చూసుకుంటే స్మృతి మందన్న అండ్ షెఫాలి వర్మ ఎంత స్లోగా ఆడారంటే అది T20 ఓడిఐ మ్యాచ్ అన్నంత స్లోగా ఆడారు. స్మృతి మందన చూసుకుంటే వెరీ డిసప్పాయింటింగ్ బ్యాటింగ్. 37 బాల్స్ 38 రన్స్ చేసింది. సో చాలా డిసప్పాయింటింగ్. అండ్ షెఫాలి వర్మ చూసుకున్న 26 బాల్స్లో 34 రన్స్ మాత్రమే చేసింది. అండ్ జెమీ చూసుకున్న 28 బాల్స్లో 34 రన్స్ చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ ఒక్కరు 27 బాల్స్లో 56 రన్స్ కొట్టి చాలా 200 పైగా స్ట్రైక్ రేట్తో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. ఆ బ్యాటింగ్ చేయబట్టి మన స్కోర్ 170 వరకు అన్న రీచ్ అయింది. లేకపోతే 150 కూడా చాలా కష్టంగా ఉండింది ఒక స్టేజ్లో. అండ్ మన వాళ్ళు పెట్టిన టార్గెట్ 170 టార్గెట్ని ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఈజీగా చేశారు.